హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలామందికి షాప్ నుండి పచ్చి రొయ్యలు తీసుకొచ్చినప్పుడు తెలిసిన వారికైతే పర్లేదు, తెలియని వారి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ముందుగా తెచ్చిన తర్వాత సపరేట్ చేసుకోవాలి. నేనైతే సపరేట్ చేయకుండా వీడియో కోసం అని చెప్పి అలాగే ఉంచి మీకు చూపిస్తున్నాను. వాటిని తోక భాగం దగ్గర గట్టిగా ప్రెస్ చేసి ఆ రొయ్యని తీస్తే అదిగో బ్లాక్ కలర్లో అలా దారలాగా వస్తుంది. అది రొయ్యది లోపల పేగండి. ఆ పేగలో ఉన్న మట్టి అదంతా మనం క్లీన్ చేసుకోవచ్చు. అప్పుడు క్లీన్ చేసుకున్నప్పుడు నీసు వాసన కానీ లేకపోతే బ్లాడ్ స్మెల్ కానీ అలాంటిది ఏమి రాకుండా కర్రీ అనేది హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలామందికి పచ్చి రొయ్యలు షాప్ నుండి తెచ్చాక పచ్చి రొయ్యలు ఏ విధంగా క్లీన్ చేయాలో చూపిస్తాను. తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో చేస్తున్నాను. పచ్చి రొయ్యలు కవర్ని సపరేట్ చేసేసి హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలామందికి పచ్చి రొయ్యలు షాప్ నుండి తెచ్చాక పచ్చి రొయ్యలు ఏ విధంగా క్లీన్ చేయాలో చూపిస్తాను. తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో చేస్తున్నాను. పచ్చి రొయ్యలు కవర్ని సపరేట్ చేసేసి రొయ్య చివరి భాగాన్ని పట్టుకొని గట్టిగా నొక్కినట్లయితే రొయ్యలో నుండి